ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 1వ తారీఖు ఫోన్ తీసుకుని విచారణకు రావాల్సిందిగా నోటీసులు స్పష్టంగా పేర్కొన్నారు. యాక్చువల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే మాట్లాడారో రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని పూర్తిగా వక్రీకరించి ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారని చెప్పి రేవంత్ రెడ్డి మీద ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా నవీన్ శివకుమార్కి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి సంబంధించి అస్లాం తస్మీన్కి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా విభాగానికి సంబంధించి వ్యవహరిస్తున్న కొంతమందికి నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారితో పాటు. సో ఇదే విషయానికి సంబంధించి కర్ణాటకలో ప్రచారంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా నోటీసులు ఇవ్వటం అనేది బీజేపీకి అలవాటుగా మారింది. ఎలక్షన్ సమయంలో ఈడీని, ఐటీని, సిబిఐని వాళ్ళు ఏ విధంగా అయితే పంపిస్తారో ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వాడుకుంటున్నారు. సో ఎంతవరకైనా నేను రెడీ, ఈ కేసులను ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఏమీ పీకలేరంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు పూర్తిగా ఈ సంభాషణ పూర్తిగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణ రాజకీయం ఒక హీట్ ఎక్కిన పరిస్థితి తాజా పరిణామాలతో కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, రేవంత్ రెడ్డి దీని మీద స్పందించారు. నోటీసుల మీద బీజేపీకి ఇది పూర్తిగా అలవాటుగా మారిందని చెప్పి ఆయన రియాక్షన్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి కార్తీక్? ఎస్, నిజమే, ఇది బీజేపీకి అలవాటుగా మారిపోయింది. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో పీసీ అధ్యక్షుడిగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, అలాను కర్ణాటకలో ఉన్నటువంటి పీసీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్కి, అక్కడ సోషల్ మీడియాకి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే కావాలని కుట్రపూరితంగా అమిత్ షా వ్యాఖ్యలని మారు చేస్తూ, డీఫేమ్ చేస్తూ ఫేక్ వీడియోని ప్రచారంలో పెట్టారు. అది బీజేపీ వైఖరిని రిజర్వేషన్ విషయంలో బదనాం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు పని చేసింది అనేటువంటిది బీజేపీ చేసిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడం అయితే అయింది. కానీ దాని మీద రేవంత్ రెడ్డి స్పందిస్తూ నన్నేమీ చేయలేరు, దేనికైనా సిద్ధం, విచారణ ఎదుర్కొంటాను, న్యాయపరంగానే నేను ఎదుర్కొంటాను, వాస్తవానికి కుట్రపూరితంగా మోడీ అండ్ టీం ఈడీని, అటు సిబిఐని, ఐటీని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులని కావాలని కుట్రపూరితంగా ప్రతిపక్షాల మీదకు వదులుతూ ఉంది, కుట్రపూరితంగా నోటీసులు ఇస్తూ ఉంది. ఇలాంటి విషయాలు భయపడేది లేదు. గతంలో రాహుల్ గాంధీ మీద కూడా ఇలాంటి పనే బీజేపీ చేసింది. వ్యవస్థలని మేనేజ్ చేస్తూ ఉపయోగించుకొని కావాలని కుట్రపూరితంగా ప్రతిపక్షాలను బదనాం చేయటం కోసం, ఎలక్షన్స్ని ప్రతిపక్షాలను బెదిరించి గెలవడం కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడ బెదిరేది లేదు, భయపడేది లేదు, ముందుకే వెళ్తాము, చట్టపరంగా ఎదుర్కొంటాము, ప్రజలకు వాస్తవాలు చెప్తామంటూ రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి స్పందించినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అయితే వాస్తవానికి ఏంటంటే దీన్ని కాంగ్రెస్ ఎక్కడ తగ్గదు. దీన్ని కూడా రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈ పొలిటికల్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఉంది. కాకపోతే సౌత్ ఇండియాలో ప్రత్యేకించి కర్ణాటకలోనూ తెలంగాణలోనూ నోటీసులు రావటం అనేటువంటిది సౌత్ ఇండియాలో వీరిద్దరి మధ్య ఎంత ఫైట్ నడుస్తుంది, ఎంత హీట్ నడుస్తుంది, బీజేపీ సౌత్ ఇండియా మీద ఎంత పెద్ద దృష్టి పెట్టింది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. ఓకే, అంటే ముఖ్యంగా కట్టా కార్తీక్ ఇప్పుడు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లా పిసిసి అధ్యక్షుల్ని టార్గెట్ చేస్తూ నోటీసులు పంపించడం అంటే ఇక్కడ వీళ్ళు కీలకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి ఆటంకం పరచడం ఏమైనా ఉద్దేశంగా కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అధికారం ఉంది, కర్ణాటకలో కూడా అధికారం ఉంది. సో ఇక్కడ ఎంపీ సీట్లు వీళ్ళే ఎక్కువ గెలిస్తే మనకు కొంత డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, హ్యాట్రిక్ కొట్టే దాంతో ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దక్షిణాదిలో కట్టడి చేయాలంటే ఈ విధంగా నోటీసులు పంపించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ భావించిందని అనుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు దేశంలో 370 బీజేపీ పార్టీగా రావాలి, ఎన్డీఏ కూటమిగా 400 పైగా సీట్లు సాధించాలి. అది వాళ్ళు పెట్టుకునే టార్గెట్. దాన్ని రీచ్ కావాలంటే నార్త్ సీట్లు వస్తే సరిపోదు, సౌత్లో కూడా భారీ ఎత్తున సీట్లు రావాలి. మరి సౌత్లో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? బలంగా ఉన్న కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ అధికారాన్ని సంపాదించుకోవడం జరిగింది. అది కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నాయకత్వంలో.
తర్వాత పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో అక్కడ కూడా స్టాలిన్ నాయకత్వంలో స్టాలిన్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం సంపాదించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే లోకల్ పార్టీల మధ్య ఫైట్ ఉంది తప్ప అక్కడ బీజేపీ స్థానం తక్కువ. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని కొన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. సో అక్కడ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేదు. కొద్ది గొప్ప బలం ఉన్నటువంటి రాష్ట్రం సౌత్ ఇండియాలో ఇంకో తెలంగాణ, కర్ణాటక తర్వాత కొద్ది గొప్ప బీజేపీకి అవకాశం ఉంది అని అనుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. ఎందుకంటే అటు కర్ణాటక తెలంగాణ మినహాయించేసి తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేరళలో కానీ బీజేపీకి ఎక్కడ అవకాశం లేదు. అక్కడ ఉన్న పొత్తు పెట్టుకున్న పార్టీల ద్వారా గెలిస్తే తప్ప తనంతలో తను గెలిచే పరిస్థితి లేదు. అలానే తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? ప్రత్యేకించి ఈ వీడియో వైరల్ అవుతుంది ఎక్కువ కర్ణాటకలోను తెలంగాణలోను. సో అక్కడ కులాల ఆధారంగా జరిగే ఓట్ బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడ తెలంగాణలో ఎస్టీ బీసీలు కనుక భారీ ఎత్తున బీజేపీకి దూరం అయితే, ఎందుకంటే బీజేపీ ఓట్స్ పెట్టుకుంటుంది ఎక్కడ ఎస్సీ సామాజిక వర్గమైన మాదిక ఓట్ బ్యాంక్ మీద, తర్వాత బీసీ ఓట్ బ్యాంక్ మీద బీజేపీ ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. అక్కడ ఖచ్చితంగా మాదిగలు ఎక్కువ ఉన్న చోట మరియు బీసీలు ఎక్కువ ఉన్న చోట వాళ్ళు ఓట్ బ్యాంక్ ద్వారా బీజేపీ గెలవచ్చని భావిస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ బ్యాంక్ని బీజేపీ వైపు పోకుండా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తుంది, మీకు అన్యాయం చేస్తుందని ప్రచారం చేస్తూ ఉంది. నిజానికి కనుక అది ప్రజల్లోకి వెళితే ఎస్టీ ఎస్సీ బీసీలు ఎక్కువ ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి బీజేపీ ఇప్పుడు రక్షణ చర్యల్లో భాగంగానే రేవంత్కి డీకే శివకుమార్కి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి నోటీసులు ఇచ్చిందని అనుకోక తప్పదు. ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏ విషయాలు పేర్కొన్నారు? రేవంత్ రెడ్డి ఎక్స్లో ఈ మార్ఫింగ్ డీప్ ఫేక్ వీడియో ఏదైతే ఉందో అమిత్ షాది దాన్ని పోస్ట్ చేశారు, ఎక్స్లో పోస్ట్ చేశారు కాబట్టి ఆయనకి నోటీసులు పంపిస్తున్నాం అంటే దీంట్లో ఒక కుట్ర ఉంది. బీజేపీని బద్నాం చేసేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుండి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు కాబట్టి ఎక్స్లో ఈ వీడియోను షేర్ చేశారని చెప్పి ఢిల్లీ పోలీసులు చెప్తా ఉన్నారు. 1వ తారీఖు విచారణకు వచ్చేటప్పుడు ఫోన్ కూడా తీసుకురావాలి అని చెప్పారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? వాస్తవానికి ఫేక్ వీడియోలు క్రియేషను పబ్లిషను అనేటువంటిది ఇవాళ కొత్తది కాదు. అది గత 10 సంవత్సరాలుగా భారతదేశ రాజకీయాల్లో ఫేక్ వీడియోలు కూడా చాలా ఎక్కువైపోయింది. చాలా ఫేక్ వీడియోలు, రాహుల్ గాంధీకి సంబంధించిన ఫేక్ వీడియోలు కూడా బీజేపీ చాలా ప్రచారం చేసిన ఆ మాటకు వస్తే చాలామందికి సంబంధించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫేక్ వీడియోని కేటీఆర్ పోస్ట్ చేసి నాలుగు గరుచుకున్న ఉదాహరణ కూడా మీకు చెప్తా. సిద్ధరామయ్య ఇక సంక్షేమ పథకాలు అమలు చేయలేం, మా బడ్జెట్ సరిపోదు, మేము చేతులు ఎత్తేసామని అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు ఒక వీడియోని తన ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ తర్వాత సిద్ధరామయ్య దానికి కౌంటర్ ఇస్తూ అది ఫేక్ వీడియో, కావాలని నన్ను మార్పింగ్ చేసి నా మాటను వక్రీకరించి కేటీఆర్ పోస్ట్ చేశారంటే కేటీఆర్ దాన్ని తొలగించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అంటే ఇలా చాలా ఫేక్ వీడియోలు, ఏ నాయకుడు ఏ వీడియోని పోస్ట్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లోకి ఫేక్ వీడియో అని ఏది ఫేక్ వీడియో ఏది ఒరిజినల్ వీడియో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది నిజానికి టెక్నికల్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత. కాబట్టి ఈ దుష్ప్రచారం అన్నది ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు, ఏ నాయకుడు అతీతం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో కావాలని చేసిందని మాత్రమే అనుకోలేము. ఇలా కావాలని చేసిన వీడియోలు ప్రచారం చేసే వీడియోలు చాలా ఉన్నాయి. ఆ మాటకు వస్తే అవన్నీ తీయటం మొదలు పెడితే చాలా మంది నాయకులు విచారణకు హాజరవుతున్నారు. కార్తీక్ 1వ తారీఖు ఫోన్ తీసుకుని రమ్మన్నారు. తర్వాత విచారణ సందర్భంగా ఫోన్లో మీరు ఏదైతే షేర్ చేశారో పోస్ట్ చేశారో అవన్నీ చూపిస్తారు. యాక్చువల్గా దాన్ని క్రియేట్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందా లేదా ఒకటి తేలాల్సిన విషయం ఉంది. అయితే షేర్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి తప్పకుండా ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇక్కడ కీలకంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో రాజకీయంగా కొంత మనం లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ అరెస్టు చేసే పరిస్థితి ఉంటే గనక తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే టెక్నికల్గా అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా, ప్రోటోకాల్ ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా ఒక చర్చ. వాస్తవంగా రాజకీయంగా ఎలక్షన్ టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే అది పొలిటికల్గా బీజేపీ డ్యామేజ్ అవుతుంది. కేవలం ఒక ఫేక్ వీడియో కోసం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అలాంటిది ఈ దేశంలో ఎన్ని ఫేక్ వీడియోలు ప్రచారంలో ఉన్నాయి, ఆ ఫేక్ వీడియోలు వెనకాల ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా కేవలం అమిత్ షా వీడియో ప్రచారం చేశాడని కారణంతో సీఎం రేవంత్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ బగ్గుమనే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాన్ని బీజేపీ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పని చేస్తారో నేనైతే అనుకోను. కాకపోతే ఏంటంటే ఈ రకంగా మీరు అన్నట్టు ప్రచారాన్ని డిస్టర్బ్ చేయటం, సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ని డిస్టర్బ్ చేయటం, మోరల్గా కాంగ్రెస్ని డిఫెన్స్లో నెట్టడం, రెండోది రిజర్వేషన్లకు వ్యతిరేకం అనుకుంటున్న బీజేపీ ప్రచారాన్ని ఆపి కాదు అది కావాలని ప్రచారం చేశారన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్ళటం, ఈ లాభాలను ఆలోచించి
కేవలం సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, అక్కడ డీకే శివకుమార్కి నోటీసులు ఇచ్చారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే కార్తీక్, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో నోటీసులు పంపించింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ పోలీసులు నేరుగా వచ్చి నోటీసులు ఇచ్చారు. దీని మీద స్పందించారు. మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అంటే యాక్చువల్గా దీన్ని ఒక రాజకీయంగా రంగుపున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలక్షన్ టైంలో భారతీయ జనతా పార్టీ ఇలా నోటీసులు పంపించడం, పోలీసులు పంపించడం అలవాటే. నేను ఎంతవరకైనా ఈ నోటీసులు ఎదుర్కోవడానికి, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుంది. సో ఇది పొలిటికల్గా ఎంతవరకు మైలేజ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది? ఎవరికైనా మైలేజ్ వస్తే కనుక ఇది నిజంగా డ్యామేజ్ చేసే పరిస్థితి ఎక్కువ ఉందా, మైలేజ్ తీసుకొచ్చే పరిస్థితి ఎక్కువ ఉందా? ఎలా చూడాలి పొలిటికల్గా? ఖచ్చితంగా ఇది ఎవరికి మైలేజ్ తీసుకొస్తే ఎవరికి డ్యామేజ్ తీసుకొస్తా అనే దానికంటే కూడా డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పక్కకు పోయే అవకాశం, రాజకీయ చర్చల నుంచి పక్కకు పోయే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అయితే ఫైట్ విత్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడిచే అవకాశం ఉంది. ఈ రాజకీయ చర్చలో నుంచి వీలైన స్థానాలను బీజేపీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తక్కువ తింటాడని నేను అనుకోవటం మరి అట్లా నా మీదే నోటీసులు పంపించారు కదా, నిజమే, నేను ఫేక్ వీడియో పెట్టానేమో, నాకు నోటీసులు పంపించారేమో, నేను చట్టపరంగా ఎదుర్కొంటా, ఓకే. మరి అలాంటిది మోడీ గారు మొన్న ఈ మధ్య ఒక బహిరంగ సభలో మైనార్టీలకు, దేశం యొక్క సొమ్ముని మైనార్టీలకు, ముస్లింలకు దోచిపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని మాట్లాడారు. ఇది మత విభజన రాజకీయం. ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా మాట్లాడకూడని పదం. మరి మోడీ గారికి కూడా నోటీసులు పంపాలి, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తారు కదా. సో వీరంత వరకు కాంగ్రెస్ కూడా ఎఫెన్సివ్ గేమ్ ఆడే పైన చేస్తుంది. కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎఫెన్సివ్ గేమ్ ఆడిన తర్వాత ప్రజలు ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎవరు నమ్ముతారు అని చూడాలి. కానీ మొత్తానికి ఏంటంటే ఈ మొత్తం రాజకీయ చర్చలో డ్యామేజ్ అయ్యేది మాత్రం బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం.